అందరికి నమస్కారం. చూడొచ్చు మన సలీం భాయ్ దగ్గర ఎంత మంచి కస్టమర్ వచ్చిండో చూడండి. ఆయన బొర్ర చూస్తుంటే ఇతను తిని పెద్ద బొర్ర పెంచినట్టుంది. ఆయన దయచేసి 2 నిమిషాలు ఆయన అడుగుదాము. సార్ నమస్కారం, మీ పేరేంటి? నా పేరు ఏ చంటి బాబు. ఏ చంటి బాబు గారా? ఎలా ఉంది? ఎక్కడ మటన్ ఎలా ఉంటుంది కొంచెం చెప్పండి. 5 స్టార్ హోటల్లో దొరికినట్టు అనిపిస్తుంది. కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్. ఇంటికి వెళ్ళి కూడా దిల్ పసంద్ దిల్ కుస్తూ తినవచ్చు, డౌటే లేదు. 1% కూడా డౌట్ పడను నేను. అవునా? 10 years నుంచి ఇక్కడ వస్తున్నా రెగ్యులర్ గా. అంటే మటన్ ఎక్కడి నుంచి మంచిగా నెల్లూరు మేకలా ఎక్కడి నుంచి తెస్తాడు ఇతను? ఆయన ఎక్కడి నుంచి తెచ్చిన ఆనిముత్యంలా ఉంటది, నమ్మశక్యంగా ఉంటది. ఆయన అనుమానించటము మనల్ని మనం అనుమానించుకున్నంత. ఇదండి కస్టమర్ రివ్యూ చూడండి. ఆయన తిని ఇలా బొర్రను కూడా ఒకసారి చూడండి. ఈ బొర్ర తిని పెంచిందండి. 2200% ఇక్కడికి వచ్చి తింటేనే నాకు తిన్నట్టుంటే నిద్ర కూడా పడుతుంది. నేను ఎక్కడి నుంచి తింటే నవాజ్ లస్కర్ మటన్ షాప్ నుంచి తింటే నాకు నిద్ర పడుతుంది. లేకపోతే ఎక్కడ పోయినా నాకు ఏదో అసంతృప్తి. ఇదండి మన కస్టమర్ గారు అసంతృప్తి తెలియజేశారు. ఇక్కడ ఉన్నంత తృప్తి, మాంసంలో ఉన్నంత తృప్తి ఎందులో లేదన్నారు. ఆయన ఒక కస్టమర్ గారిని అడుగుదాము. మీ భార్య మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందంట కదా ఈ మటన్ తీసుకురాకుంటే, ఇది నిజమేనా? నిజమేనండి. ఇక్కడ తేకపోతే ఆవిడ కూడా కొట్లాట పడి అది చేసి నన్ను కూడా కాదనుకొని వెళ్ళిపోయిందంటే ఈ మటన్ ఉన్న టేస్ట్, వాల్యూ, క్యాలరీస్ ముఖ్యమని నేను ఇప్పుడు గ్రహించాను. ఇదండి మన సలీం భాయ్ గారిని ఒక నిమిషం అడదాం. అయ్యా సలీం భాయ్ గారు నమస్కారం, ఇది నిజమేనా? వీళ్ళ భార్య ఇతన్ని వదిలేసి వెళ్ళిపోయిందంటే ఈ మటన్ తేకుంటే ఇది నిజమేనా? సార్, ఇది మా సార్ రెగ్యులర్ కస్టమర్ ఉన్నారు మా దగ్గర. ఎప్పుడైనా వచ్చి మా దగ్గరనే తీసుకుంటారు సార్. ఇక సార్కి ఏమంటే ఇక మేడం అన్నారు కొద్దిగా మటన్ తీయండి, తెస్తే అక్కడి నుంచి తీయాలా, మళ్ళా ఎక్కడి నుంచి తీయొద్దు అంటే సార్ ఇక నా దగ్గర మటన్ లేకుంటే నా దగ్గర నుంచి ఇక దొరకలే అని సార్ పోయిండు ఇంటికి. ఇక ఇంట్లో ఇక లొల్లి జరిగి మేడం ఇక కుప్పంలో ఇక బయట వెళ్ళిపోయినా. అంటే వీళ్ళకి డివోర్స్ జరిగిందా? ఏమో అంతా ఇక తెలియదు. డివోర్స్ జరిగిందండి? లేదు, తాత్కాలికంగా అంట. చూడొచ్చు ప్రజలారా, ఈ మాంసం గురించి భార్యాభర్తలే విడిపోతున్నారు. దయచేసి ఎంతమంది అయితే భర్తలు ఉన్నారో దయచేసి వచ్చి ఇక్కడ మన సలీం భాయ్ మటన్ తీసుకొని మీ కుటుంబ సభ్యులతో చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.